హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా శుభ్రంగా కందిపప్పును కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులో 2 టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న ఈ చింత చిగురును వేసుకోవాలి. ఈ పప్పుకి చింతపండు వేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ చింత చిగురే మనకి పుల్లగా ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం పొడి, కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ పప్పును తీసి ఇందులో కాస్త ఉప్పు వేసుకొని బాగా వెనుపుకోవాలి. ఈ పప్పులో మనం తాలింపు పెట్టేసుకున్న పోపును వేసేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు రెడీ. ఈ విధంగా మన అమ్మమ్మ వాళ్ళు ఆ కాలంలో చాలా కమ్మగా చేసుకొని తినేవాళ్ళు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.